కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్ పడింది. నిన్న లోక్సభలో సుదీర్ఘ చర్చోపచర్చలు వాదోపవాదాల తర్వాత విపక్షం పైచేయి సాధించడంతో ఈ బిల్లు వీగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ సంబంధించి బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? తదుపరి కేంద్రం ఎటువంటి వ్యూహంతో వెళ్లబోతోంది? ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్ అంటే నారీలోకం మొత్తం కూడా చాలా సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అమలుకు నోచుకుంటుందని చాలా ఆశగా ఎదురు చూస్తుంది. వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ మళ్ళీ ఈ బిల్లు వీగిపోయింది. దీనికి సంబంధించి అసలు ఏ రాజకీయ పక్షాల పాత్ర ఏ విధంగా ఉంది, ఈ బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణాలేంటో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే దేవి గారు. నాగేశ్వర్ గారు, నిన్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడానికి ఏ రాజకీయ పక్షాల పాత్ర ఏ విధంగా ఉందంటారు? ఎందుకంటే నారీలోకం మొత్తం కూడా ఈ బిల్లు అమలుకు నోచుకోబోతుందని, ఎన్నో సంబరాలు చేసుకోవాలని, సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుందని ఎంతో ఆశగా చూశారు. కానీ మళ్ళీ వాళ్ళ ఆశలు నిరాశ అయ్యాయి. అసలు ఏ రాజకీయ పక్షాల పాత్ర ఏ విధంగా ఉంది? మీరు ఇంట్రొడక్షన్లో మాట్లాడింది చూస్తే ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు మీరు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు అనుకుంటున్నట్టు అనిపించింది నాకు. అవునా దేవి గారు? అసలు ఇది మహిళా రిజర్వేషన్ బిల్ అవుతుందా నాకు చెప్పండి. లేదు సార్, యాక్చువల్లీ అది ఆమోదం పొందింది 2023లో, కానీ దాన్ని డీలిమిటేషన్తో లింక్ చేసి పెట్టారు. ఎగ్జాక్ట్లీ మరి ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కానే కాదు కదా. మీ తప్పు కాదు అది. మీరు నిజంగా ఇంత సీనియర్ యాంకర్ కూడా ఎక్కడో ఒక చోట మీకు తెలిసి కూడా ఇది మహిళా రిజర్వేషన్లు అని అంటున్నారంటే తప్పెవరిది అంటే బీజేపీ మోడీ ప్రభుత్వ ప్రాపగండా, ఎన్డీఏ ప్రాపగండా. ఇవాళ ఆంధ్రజ్యోతిలో చూశాను నేను, ఆశ్చర్యం వేసింది. మహిళా బిల్లు వీగిపోయిన మహిళా బిల్లు. అసలు మహిళా బిల్లు పార్లమెంట్లో ఆల్రెడీ చట్టం ఏందండి, బిల్లు రూపంలో ఉందా? అది మీరే చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. 2023లో 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది. దానితోనే మీకు మహిళా బిల్లు చట్టమైంది. మీకు 2023లో చట్టమైతే ప్రభుత్వం నిద్రపోయి దాదాపు 2.5 ఏళ్ళు సడన్గా పార్లమెంట్లో 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పెట్టాక గుర్తొచ్చింది, మేల్కొని అయ్యయ్యో మనం నోటిఫై చేయండి, సవరణ ఎట్లా చేస్తాం, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నోటిఫై చేశారు. విచిత్రం చూడండి. సో ఇప్పుడు మహిళల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్న ఎన్డీఏ నేతలు మీరు ఆశ్చర్యం వేస్తే, మరి ఇంతకాలం నోటిఫై చేయమని కూడా ఎందుకు అడగలే? ఎవరైనా అడిగారా? నోటిఫై చేయమని చంద్రబాబు నాయుడు అడగలే, పవన్ కళ్యాణ్ అడగలే, ఎన్డీఏ నేతలు అడగలే. ఎప్పుడు మీకు లోక్సభలో పెట్టిన ఏప్రిల్ 16th నైట్ 10 గంటలకు నోటిఫై చేశారు. ఏప్రిల్ 17th ఈ నైటు అంటే ఓటింగ్ జరుగుతానికి 24 గంటల ముందు, 23 గంటల ముందు నోటిఫై చేశారు. సో నిజంగా చిత్తశుద్ధి ఉంటే అలా చేస్తారా? సో అందువల్ల ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కానే కాదు. దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఇది 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, ఇది మొదటిది. రెండవది డీలిమిటేషన్ బిల్. మూడవది యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్. ఇలా మహిళా రిజర్వేషన్ ఎక్కడ లేదు కదా, పేర్లో కూడా లేదు కదా. అలా పేరుంటే పేర్ల బిల్లు ఉండదా? పేరుండదా? సో ఇది ఏంటి అసలు? మీరు లేని తిరకాసు పెట్టింది మోడీ ప్రభుత్వం. 2023లోనే ఇది మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయినప్పుడే అడిగారు వెంటనే అమలు చేయండి అని. సో వెంటనే అమలు చేయలేదు. అమలు చేయక దాన్ని నెక్స్ట్ సెన్సెస్, ఆ తర్వాత వచ్చే డీలిమిటేషన్తో లింక్ చేశారు. ఎప్పుడైతే అలా లింక్ చేశారో మీకు ఇమీడియట్గా ఏం జరిగింది అంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే లింక్ చేశారో ఇక అది 2034 దాకా వచ్చే పరిస్థితి లేదు. 2034 దాకా వచ్చే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ దాన్ని ఇప్పుడే అమలు చేస్తాం అంటూ డీలిమిటేషన్తో లింక్ చేశారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీలిమిటేషన్తో ఉన్న లింకును తీసేసి ఆర్టికల్ 334లో చేర్చిన క్లాజును తొలగిస్తే రేపు మార్నింగ్ నుంచి అమల్లోకి వస్తుంది. అందువల్ల మొదటి ముద్దాయి కాదు, ఏకైక ముద్దాయి మోడీ ప్రభుత్వం.
ఏకైక ముద్దాయి భారతీయ జనతా పార్టీ, ఏకైక ముద్దాయి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. అంటే పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన మహిళా బిల్లు అమలు కాకుండా చేసింది ఎవరు? సార్ ప్లీజ్ కంటిన్యూ. అదే ఆన్సర్, మీరే క్వశ్చన్ అడిగారు, నేను చెప్పాను. సార్ అంటే 2/3 మెజారిటీ లేదన్న విషయం తెలుసు, అంటే ఇదేంటి వ్యూహాత్మక లోపంగా భావించవచ్చు అంటారా, లేకపోతే విపక్షాల మీద ఒక అస్త్రంగా ప్రయోగించాలనుకుందా? అంటే మొత్తం మహిళా లోకం ముందు మేము బిల్లు తీసుకొచ్చాం, ఈ రిజర్వేషన్ మీ రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉన్నాం, మా నిబద్ధతను చూడండి అని చెప్పి విపక్షాలే ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాయి, మహిళా ద్రోహులు వీళ్ళే అని చెప్పేసి చెప్పాలనుకుందా? అనుమానం ఏమన్నది దీంట్లో మనకి మీకు, ఎందుకంటే మెజార్టీ లేదన్న సంగతి తెలియదా? మెజార్టీ లేదన్న సంగతి తెలిసి కూడా బిల్లు తెచ్చారంటేనే అర్థమవుతుంది కదా. మెజారిటీ లేదని తెలిసి కూడా బిల్లు తెచ్చారు. చాలా క్లియర్గా మెజారిటీ లేనప్పుడు బిల్లు తేయకూడదు, మెజారిటీ లేకపోయినా బిల్లు తెచ్చారని అర్థం ఏంటి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు 2/3 మెజారిటీ ఉండాలని తెలియదా? సో ఎందుకు అనుకున్నారంటే కొన్ని లెక్కలేశారు. అపోజిషన్ మనం చాలాసార్లు చీల్చాం కదా, మన రాజకీయ పార్టీలనే చీల్చాం కదా, ఎన్సీపీని చీల్చాం, శివసేనని చీల్చాం, సో మనం నయా ఈడీ సిబిఐ ఉపయోగిస్తాం, నయానో భయానో ఎంపీలను తమ వైపు తిప్పుకోవచ్చు అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. ప్రతిపక్షాలు 230 ఎంపీస్ మూకుమ్మడిగా ఓట్లేశారు. మీకు ఎన్డీఏకు అనుకూలంగా 298 మాత్రం వచ్చాయి. అది కూడా ఎన్డీఏలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా మద్దతు ఇస్తే వచ్చినటువంటి ఓట్లు. అంటే ప్రతిపక్షం ఇంత ఐక్యంగా ఉంటుందని అనుకోలేదు. అది మొదటిగా మోడీ ప్రభుత్వం అమిత్ షా చాణక్య నీతికి ఫెయిల్యూర్. సో అమిత్ షా రాజకీయ వర్గాలు చాణక్యతో పోలిస్తారు. సో ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ చాణక్య ఈజ్ ది మీకు ఒక అపోజిషన్ నేను వీకెండ్ చేస్తాను, నయానో భయానో బెదిరించో ప్రలోభ పెట్టో లేదా వ్యూహరచన చేసో వాళ్ళని చీల్చి ఓట్లు తెచ్చుకుంటాం అనుకున్నారు. ఎందుకంటే గతంలో అనేక బిల్లులకు ఇలాగే చేశారు. అక్కడ క్యాలిక్యులేషన్ దెబ్బతిన్నది. ప్రతిపక్షం చాలా ఐక్యంగా ఉండి మోడీ ప్రభుత్వ చరిత్రలో మొదటిసారి రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ఓడించగలిగి ప్రతిపక్షం చాలా ఐక్యంగా ఉంటుందనుకున్నారు. రెండో లెక్క ఎక్కడ తప్పింది అంటే ఇండియా కూటమిలో అనేక సవాళ్ళు ఉన్నాయి, అంతర్గత బలహీనతలు ఉన్నాయి, అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయి, అంతర్గత కలహాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకు మీకు బెంగాల్లో ఇండియా కూటమిలోనే ఐక్యత లేదు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. కేరళలో కాంగ్రెస్కు సిపిఎంకు మధ్యనే ఫైట్ ఉంది. సో ఈ ఎన్నికల్లోనే మీకు ఇండియా కూటమి ఐక్యంగా లేదు. సో ఇది రైట్ మూమెంట్. ఇండియా కూటమి 5 రాష్ట్రాల ఎన్నికలు, 4 ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 2 రాష్ట్రాల్లో ఇండియా కూటమి పక్షాలు ఐక్యంగా లేవు. సో ఇది అదనైన సమయం ఇండియా కూటమిని డివైడ్ చేయడానికి అనుకున్నారు. అది కూడా ఫెయిల్ అయింది. ఇండియా కూటమి రిమార్కబుల్ యూనిటీ చూపెట్టింది. ఇక మూడో క్యాలిక్యులేషన్ ఎక్కడ పోయిందంటే మమతా బెనర్జీకి బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మమతా బెనర్జీ ఇప్పటికే కాంగ్రెస్తో అంటీ పట్టని రీతిలో ఉంది కనుక మమతా బెనర్జీ పైన అనేక మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ పైన అనేక సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కనుక మమతా బెనర్జీ ట్రోజన్ హార్స్ మాయాగుర్రం ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు అడ్డుకుంటుందని కనుక అంటే భయపడి తమకు అనుకూలంగా ఉంటారని, అంటే అనుకూలంగా ఓటు వేస్తారు అనుకోలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, మాకు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఓటింగ్కు రారు మొత్తం అనుకున్నారు. వాస్తవంగా ఒక దశలో తృణమూల్ కాంగ్రెస్ చెప్పారు కూడా మా ఎంపీలు అందరూ రాలేరు అని. సో ఆ పార్టీ అసలు పార్లమెంట్కే రాకుండా అసెంబ్లీ ఎన్నికల పేరు చెప్పి పరోక్షంగా బీజేపీకి పడతారు అని అనుకున్నారు బీజేపీ. కానీ రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా ఆ అఖిలపక్ష మీటింగ్లో చెప్పాడు, తృణమూల్ కాంగ్రెస్ కనుక ఇప్పుడు రాకపోతే బీజేపీకి అంట కాగుతుంది అన్న విమర్శను ఎదుర్కొంటుంది అని చెప్పారు. దానికి కారణం ఏదైనా తృణమూల్ కాంగ్రెస్ కూడా
గట్టిగా నిలబడ్డది. నాలుగవది ఏంటంటే మీకు ఈ మొత్తం ఎక్సర్సైజ్లో అట్లీస్ట్ ఈ ఓవరాల్ ఎక్సర్సైజ్లో కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలో పెట్టచ్చు, అనేక పార్టీలు ఇరకాటంలో పెట్టచ్చు. ఇక్కడ మహిళలకు వ్యతిరేకం మీరు చారిత్రక తప్పిదం చేస్తున్నారు, మాకే రాజకీయ లబ్ధి వస్తుంది మీరు వ్యతిరేకిస్తే అని మోడీ మాట్లాడాడు కదా. అందువల్ల మహిళలకు వ్యతిరేకం అనే భావన వస్తుంది. మనం బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాం కదా మహిళా రిజర్వేషన్ బిల్ అని. మహిళా రిజర్వేషన్ల కొరకు ఇదంతా చేస్తున్నామని చెప్పాం కనుక మాకు బెనిఫిట్ అవుతుంది అని లెక్కలేశారు. ఆ లెక్కలు కూడా తప్పినాయి. అలా లెక్కలు కలిసి వచ్చినాయి, తెలుగునాటే కలిసి వచ్చాయి. అంటే చంద్రబాబు నాయుడు గట్టిగా ఉండడు అని అంచనా వేశారు, గట్టిగా లేరు. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో లేకపోయినా అప్రకటిత ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తారని అంచనాలు వేశారు, అది కూడా సక్సెస్ అయ్యారు. అంటే ఒక తెలుగు నేతల బలహీనతలు మాత్రం విషయంలో అంచనాలు కరెక్ట్గా మోడీ అమిత్ షా అంచనాలు సక్సెస్ అయ్యాయి, మిగతా చోట ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. అందుకే తెలిసి కూడా 2/3 మెజార్టీ లేదు. ఇక ఇవన్నీ అయినాక కూడా ఒకవేళ వీగిపోతే ఏముంది చూడండి, మహిళల రిజర్వేషన్లు అడ్డుకున్నారు అని. ఇప్పుడు నిన్న నుంచి అదే కదా ప్రచారం. ఇలా దేశవ్యాప్తంగా ధర్నాలు, రాహుల్ గాంధీ ఇంటి ముందు నిరసనలు, మహిళా రిజర్వేషన్ ఎవరు అడ్డుకున్నారు? మహిళా రిజర్వేషన్లు 2023లోనే ఆమోదం పొందితే 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఎందుకు అమలు చేయలేదు? ఎందుకు నెక్స్ట్ సెన్సెస్, నెక్స్ట్ డీలిమిటేషన్తో లింక్ చేశారు? దానికి ఆ లింక్ అవసరం ఏముంది? ఇప్పటికైనా సింపుల్ కదా, రేపు పొద్దున అమెండ్మెంట్ రావచ్చు కదా. 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కు మరో సవరణ తీసుకొచ్చి మీరు ఆర్టికల్ 334లో పెట్టిన క్లాజ్ అంటే మహిళా రిజర్వేషన్లు నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరిగే డీలిమిటేషన్తో అమలు చేస్తామని చెప్పిన దాన్ని తీసేస్తే అయిపోతుంది. చాలా సింపుల్గా మహిళా రిజర్వేషన్లు అమలు చేసి దానికి ప్రతిపక్షాలన్నీ నిన్న కూడా చెప్పాయి, ఇవాళ కూడా చెప్పాయి, మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధమే, ఇమీడియట్గా వాటిని అమల్లోకి తెద్దామని. నాగేశ్వర్ గారు, డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల సీఎంలంతా ఒకతాటిపైకి వచ్చారు, సభలో గళమెత్తారు. కానీ హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడుతూ అసలు ఉత్తర దక్షిణ భేదాలు అనేది తీసుకురావద్దు, దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదు, కేరళకి ఇన్ని వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఇన్ని వస్తున్నాయి, తమిళనాడుకి ఇన్ని వస్తున్నాయి, సీట్లు పెరుగుతాయని చెప్పారు. నిజంగానే డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరగదా అండి? అమిత్ షా చెప్పినట్టుగానే సీట్లు పెరుగుతాయా? సీట్లు పెరుగుతాయని బిల్లులో ఉంటే పెరుగుతాయి, బిల్లులు లేవు కదా. ఇప్పుడు అమిత్ షా పార్లమెంట్లో చెప్పిన దాన్ని బట్టి డీలిమిటేషన్ ఉంటుందా, లేకుంటే బిల్లులో ఏముంటుంది ఉంటుందా? నాకు చెప్పండి. బిల్లులో ఏముంటే ఎలా ఉంటుంది? మీకు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేస్తే మీ శాలరీ పడుతుంది. మీ శాలరీ వేయకుండా మీ హెచ్ఆర్ఓలు చెప్తారు మీకు ఇస్తామండి అంటారు. ఇస్తామంటే పడతాయా? మేము ట్రాన్స్ఫర్ చేసామండి అంటారు. చేస్తామండి అంటే మీ అకౌంట్ డబ్బులు పడతాయా? ట్రాన్స్ఫర్ చేస్తే పడతాయి, అవునా కదా? అవునండి. అంటే మీకు సింపుల్ కదా అండి, బ్యాంక్ అకౌంట్లో చేస్తాము, నా పూచి హామీ, నేను హెచ్ఆర్ హెడ్గా చెప్తున్నా, హెచ్ఆర్ హెడ్ను కూడా నమ్మవా దేవి? మీరు ఏంటిది? నేను ఇంతకాలం హెచ్ఆర్ హెడ్ను, నాదే కదా బాధ్యత, శాలరీ వేసేదే నేను కదా అని ఇవన్నీ చెప్తారు. కానీ ఏడు లేకపోతే పడితే అంత గట్టిగా చెప్పాడు కనుక బ్యాంక్ వాడు వెంటనే డబ్బులు ఇస్తాడు మీకు. సింపుల్ కదా, అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తేనే డబ్బులు పడతాయి. ఇది కూడా అంతే, మీరు బిల్లు ఉంటే డబ్బులు ఉన్న సీట్లు పెరుగుతాయి, బిల్లు లేకపోతే ఎందుకు పెరుగుతాయి? పార్లమెంట్లో అష్యూరెన్స్ ఇస్తే పెరుగుతాయి, ఓరల్ అష్యూరెన్స్తో ఉంటుందా, చట్టంతో ఉంటుందా? ఇదే మాట బిల్లులో రాస్తే అయిపోయేది కదా. మొత్తం ఎవరు అభ్యంతరం చెప్పారు? బిల్లులో రాస్తే అసలు పంచాయతీ ఉండేది కాదు కదా. నిన్న చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కూడా ఈ ప్రశ్ననే లేవనెత్తారు. మీరు బిల్లులో ఎందుకు పెట్టలేదు, 50% సీట్లు పెరుగుతున్నట్టుగా అని అంటే అమిత్ షా ఒక గంట టైం ఇవ్వండి, దీన్ని యాడ్ చేసి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆ బిల్ పేపర్స్ ఇస్తామని కూడా అన్నారు. కానీ ఎందుకు కన్విన్స్ కాలేకపోయారంటారు? ఇప్పుడు మీరు ఒక టీవీ కొంటాను షాప్కి వెళ్తారు దేవి గారు, అవునండి, రేట్ ఎంత అని అడుగుతారు. మీరు కొంటామని గ్యారంటీ ఇస్తే నేను చెప్తాను రేట్ అని అంటాడు. అలా కాదయ్యా, రేటు చెప్తే కదా నాకు అర్థమయ్యేది, నేను కొనగలనా లేదని మీరు అంటారు. కాదు మేడం, మీరు కొంటామని గ్యారంటీ ఇస్తేనే నేను రేట్ చెప్తా అంటాడు. మీరు ఇస్తారా? గ్యారంటీ ఇస్తారా? రేపు మీరు గ్యారంటీ ఇచ్చారనుకోండి, 30,000 రూపాయల టీవీని 3 లక్షలే చెప్తాడు. మీరు గ్యారంటీ ఇస్తారా? నాకు మొదలు చెక్ రాసి ఇవ్వండి, బ్లాంక్ చెక్ రాసిచ్చి కొంటాము అని
మీకు బ్లాంక్ చెక్ ఇస్తే నేను చెప్తా అంటాడు. మీరు ఇస్తారా బ్లాంక్ చెక్ అని అడుగుతున్నా. ఎవరైనా అయ్యా నాకు రేటు చెప్పితే అది గిట్టుబాటు అవుతుందా, కొనగలనా లేదా, అది నా బడ్జెట్లో ఉంటుందా ఉండదా, నీవు ఇచ్చే టీవీకి అంత వాల్యూ ఉందా లేవా అని నేను ఆలోచించి అప్పుడు నేనేం తీసుకుంటా అంటారా, లేదు లేదు బ్లాంక్ చెక్ ఇచ్చేది కొంటా అని చెప్తారా, మీరే చెప్పండి నాకు. సో ఎవరైనా అసలు ఏది సవరణ ఎలాగుంటుందో తెలియకముందే మీరు ఆమోదిస్తామంటేనే నేను సవరణ చేస్తా అంటారు. అమిత్ షా కండిషన్స్ ఏంటి, నేను బిల్లులో చేరుస్తాను, కండిషన్స్ అప్లై అన్నాడు. ఏంటిది ఆ కండిషన్ అంటే మీరు ఆమోదిస్తామని హామీ ఇస్తే నేను గంట సేపట్లో సవరణలు తీసుకొని వస్తానన్నాడు. మరి వీళ్ళు హామీ ఇస్తేనే బిల్లు పెట్టారా? 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రతిపక్షాలు మేము ఒప్పుకుంటామంటే తెచ్చారా చెప్పండి నాకు. మేము ఒప్పుకోము, మేము దీన్ని ఓడిస్తాం అన్నా కూడా తీసుకొచ్చారు కదా. మరి అమెండ్మెంట్ల దగ్గర ఏమంటున్నారు, అమెండ్మెంట్ల దగ్గరకు వచ్చే వరకేమో మీరు ఆమోదిస్తే నేను తెస్తాము, ఆమోదిస్తా అంటేనే తెస్తాం, మీరు ఆమోదిస్తా అంటే లేకపోతే ఏమంటారు? అది ఎక్కడన్నా న్యాయమా చెప్పండి మీరే. ఎక్కడన్నా ప్రిన్సిపల్ ఏముంటుంది, మీరు సవరణ అధికారికంగా ప్రవేశపెడితే ఆ సవరణ రైటా రాంగా చూసి అప్పుడు ఆ సవరణ పైన నిర్ణయానికి వస్తారు. అదేమీ లేదట, ముందే చెప్పాలట. ఆ సవరణ ఏముంటుందో తెలియదు. ఇంకోటి ఆర్టికల్ 81(2)A ఏం చెప్తోంది, పాపులేషన్కు లింక్ అయి ఉండాలి సీట్ల సంఖ్య అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఎంపీ యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికల్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్కి రిప్రజెంట్ చేయాలి అని ఉంది. మరి అలా దాన్ని అలా యాజ్ ఇట్ ఈజ్ రిటైన్ చేశారు. నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా అమిత్ షా ఏమంటాడు, 1 man 1 vote 1 value అంటాడు. ఒక మనిషి ఒక ఓటు ఒకే విలువ అంటాడు. మరి అప్పుడు సీట్లు 50% ఎట్లా పెరుగుతాయండి? ఎందుకంటే 50% సీట్లు పెరిగితే ఏమవుతుంది, కేరళలో కన్నా 50% ఎక్కువ ఉంటారు, ఇంకా మోర్ దెన్ దాట్ ఎక్కువ ఉంటారు యూపీలో ఉన్న ఎంపీకి. సో ఒకవైపు ఏమో 1 man 1 vote 1 value ఉండాలి, ఇది డెమోక్రటిక్ ప్రిన్సిపల్, అందుకొరకే డీలిమిటేషన్ చేయండి కలవది అని అంటాడు. మరోవైపు ఏమంటాడు, 50% పెంచుతా అంటాడు. అది ఎలా సాధ్యమవుతుంది నాకు చెప్పండి. మీరు అంటే బిల్లులోనే కాంట్రడిక్టరీ పెడితే కోర్టులో నిలబడతాయా? నిన్న పార్లమెంట్లో ఉపన్యాసంలో చెప్పాడు డీలిమిటేషన్ ఎందుకు చేయాలని చెప్తూ, మీరు ఇలా ఒక ఎంపీ ఎక్కువ మంది, మల్కాజ్గిరి ఉదాహరణ కూడా తీసుకున్నాడు. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ 39 లక్షల ఓటర్లు ఉన్నారు, ఇది మిగతా చోట తక్కువ ఉన్నారు, ఈ డిస్క్రిపెన్సీ ఉంది, ఈ తేడా ఉంది అని చెప్పాడు. అంటే అర్థమేంటి, 50% సీట్లు ఇవ్వమనే కదా. 50% పెంచితే ఇంకా డిస్క్రిపెన్సీ పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. అవును సార్. ఇప్పుడు కేరళలో 20-30 చేసి యూపీలో 18-120 చేస్తే మీకు కేరళ యూపీ ఎంపీలు ఈక్వల్గా ఓటర్లు రిప్రజెంట్ చేస్తారా? కేరళ యూపీ తెలంగాణ బీహార్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్లను ఎంపీలు రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 4-5 తగ్గాలి, తెలంగాణలో 3 తగ్గాలి, తమిళనాడులో 8 తగ్గాలి. తగ్గితేనే కదా సాధ్యమయ్యేది, తగ్గకపోతే సాధ్యమే కాదు కదా. అవును సార్. ప్రస్తుతానికైతే కోయంబత్తూరు సభలో కొద్ది నిమిషాల క్రితమే ప్రధాని మాట్లాడుతూ మేము చిత్తశుద్ధితో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చాం, కానీ డిఎంకే కాంగ్రెస్ ఆ బిల్లును వీగిపోయేట్టు చేశాయి కాబట్టి వాళ్ళకి 23న సరైన సమాధానం చెప్పాలని ప్రచారం ఆల్రెడీ ప్రారంభించేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏ విధంగా చూడొచ్చంటారు? బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు ఏమైనా డిఫెన్స్లో పడ్డాయంటారా? అసలు బిల్లును వ్యతిరేకించలేదు, అదే నేను చెప్పాను. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏ పార్టీ వ్యతిరేకించలేదు. అది 2023లో అన్ని పార్టీలు మద్దతు ఇస్తేనే అమల్లోకి వచ్చిన చట్టమైంది. వ్యతిరేకించారన్నది పచ్చి అబద్ధము. వ్యతిరేకించింది దేన్ని, మీకు సెన్సెస్ను డీలిమిటేషన్తో ఆ రోజు లింక్ చేయడాన్ని వ్యతిరేకించారు, అయినా లింక్ చేశారు. ఇప్పుడు 2023లో మీకు ఈ బిల్లు పాస్ అయింది. 2026 ఏప్రిల్ 18న ఈ కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ వీగిపోయింది. మరి ఈ 2.5 ఏళ్లలో ఎందుకు అమలు కాలేదు చెప్పండి, దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు 2023 ఐ థింక్ సెప్టెంబర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టమైంది. సో ఇప్పుడు ఎంత, మీరు ఏప్రిల్ 18th కదా, ఏప్రిల్ 17th కదా నైట్, లేట్ ఇన్ ద నైట్ బిల్లు ఓటింగ్లో వీగిపోయింది కదా. అవును. మరి ఇప్పుడు మధ్యలో ఎందుకు అమలు కాలే? నిజంగానే ప్రతిపక్షాలు అడ్డుకుంటే
2023 నుంచి 2024 ఈ మధ్య కాలంలో మీకు దాదాపు నియర్లీ 1.5 years అమలు 2.5 years 2.5 years అమలు కాకుండా చేసింది ఎవరు చెప్పండి? ఎవరు అడ్డుకుంటే అమలు కాలేదు? ఎవరి కారణాన అమలు కాలేదు? మోడీ ప్రభుత్వం పెట్టిన అనవసరపు తిరకాసు వల్లనే కదా అమలు కాంది. ఆ తిరకాసును ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి కదా, ఆ రోజు వ్యతిరేకించాయి, ఈరోజు వ్యతిరేకించాయి. సో నిజంగానే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వల్లనే మహిళా రిజర్వేషన్లు అమలు కాకపోతే నా సింపుల్ క్వశ్చన్, 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికల్లో ఎందుకు అమలు కాలే? 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు అమలు కాలేదు? 2023 తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు అమలు కాలేదు? మీకు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు అమలు కాలేదు చెప్పండి? అప్పుడు ఎవరు అడ్డుకున్నారు? అందువల్ల అబద్ధం చెప్తే అతకటట్టు ఉండాలి కదా.